మీకు ఒక అవార్డు రావటం, ప్రతి సినిమాలో మీ పాట ఉండటం ఎలా అనిపిస్తుందండి అసలు? మీ పాట జానపదాలతో మొదలయ్యి ఇప్పుడు శ్రీకాకుళం కూడా వెళ్ళిపోయినట్టుంది కదా. ఓలచ్చ ఏదంటే అది భర్త మహాశైలకు గిరగిరా గిరగిరా. ఎస్ కాసర్ల శ్యామ్ గారు, ఒకసారి ఆయనతో మాట్లాడండి, చెప్పండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక పాటని నమ్ముకొని సినిమా రంగం వస్తే ఎందరో కళల ప్రపంచం ఇది, అందరికీ గుర్తింపునిచ్చి అట్లాగే నాకంటూ ఒక ఐడెంటిటీని, నా పేరును ప్రపంచాన తెలిసే విధంగా నాకు ఉపయోగపడ్డ సినిమా తల్లి పుట్టినరోజు నాడు నాకు ఇచ్చిన అవార్డు ఒక రిటర్న్ గిఫ్ట్గా భావిస్తాను నేను. చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ పరిశ్రమలో ఉన్న పెద్దలందరి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషం. ప్రతి సినిమాలో మీకంటూ ఒక స్టైల్, మీకంటూ ఒక బాణీ డైరెక్టర్లు పెడుతున్నారు. దాన్ని ఎలా అనిపిస్తుంది అంటే, చాలామంది గేయ రచయితలు ఉన్నాక మా శ్యామే ఉండాలని పట్టుబట్టే డైరెక్టర్లకు మీరేం చెప్తారు? చాలా సంతోషం. అంటే నిజంగా నేను రాస్తున్న శైలి వాళ్ళకు నచ్చి ప్రేక్షకులు కూడా ఏదైనా పాట రాగానే ఇమ్మీడియట్లీగా ఇది కాసర్ల శ్యామే రాసి ఉంటాడు ఖచ్చితంగా అని నమ్మేంతలాగా నాకు అవకాశాలు ఇచ్చిన దర్శకులు కావచ్చు, నిర్మాతలు, హీరోలు, సంగీత దర్శకులు అందరికీ ఈ సందర్భంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకుల కోసం ఒక్క మంచి పాట. అదే నాకు జాతీయ అవార్డు తెచ్చినటువంటి ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు, ఊరు పల్లెటూరు దీని తీరే బిడ్డ తీరు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను కాసర్ల శ్యామ్, గేయ రచయిత. TV20 ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ గరళకంఠుడు ఎత్తేది భిక్షమట, ఏలేది లోకమట అని మనం ఎంతగానో కొలుచుకుంటాము. లింగమే తన రూపము, కాలానికి ప్రతిరూపమైన ఆ మహాశివుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.